సొంత ఊరిలో జాబ్స్ కోసం ఎదురుచూసే వాళ్ళకి శుభవార్త. దాదాపుగా 14,000కు పైగా అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీలనైతే భర్తీ చేయబోతున్నారు. ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి జిల్లాలో కూడా అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఇంట్లో ఉండి అంగన్వాడీ జాబ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్లో ఉండి అంటే మన ఇంట్లోనే ఒక సైడ్ ఏదైనా చిన్న రూమ్ లాంటిది కానీ అలా ఉన్నా కూడా అంగన్వాడీ ఉద్యోగాలనైతే జాబ్లో మీరు జాయిన్ అయ్యి రన్ చేసుకోవచ్చు. లేదా రెంట్కైనా తీసుకొని అక్కడే మీరైతే సెట్ చేసుకోవచ్చు. దాదాపుగా 14,000కు పైగా అంగన్వాడీ ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత శాలరీ ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ని మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,000 అంగన్వాడీ పోస్టులను అయితే సిద్ధం చేశారు. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ పోస్టులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఈ అంగన్వాడీ పోస్టులకు. ఒక్కొక్క జిల్లాలలో కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే ఆఫ్లైన్ విధానం ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విధానం ఉంటుంది. ఇప్పుడు ఈ విడుదల చేయబోయే ఈ 14,000 అంగన్వాడీ పోస్టులకు ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఉన్నటువంటి మొత్తం అంగన్వాడీ ఉద్యోగాలను కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పురుషులు ఉంటే మీరు అప్లై చేసుకోకపోయినా కూడా మీ ఇంట్లో మహిళలకైతే అప్లై చేయొచ్చు. 7th క్లాస్ చదివిన వాళ్ళు, 10th క్లాస్ చదివిన వాళ్ళు మెయిన్ అర్హులు ఈ పోస్టుకు. ఈవెన్ మీరు 7th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటే అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే 10th క్లాస్ చదివిన వాళ్ళు అంగన్వాడీ టీచర్ పోస్టుకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి జీతాల ప్రకారం ఏంటంటే అంగన్వాడీ ఆయాకు ₹7,500 శాలరీ ఉంటుంది. అలాగే అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి ₹11,500 శాలరీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే స్కూలు దాదాపుగా హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది. సో డైరెక్ట్గా కొన్ని ఏరియాలలో ఈవినింగ్ వరకు ఉంటుంది, కొన్ని ఏరియాల్లో హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. పెళ్ళయి ఆ ఏరియాలో అత్తారింటికి వెళ్ళిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాలు ఉన్నా కూడా సరిపోతుంది. అదేవిధంగా కొన్ని పోస్టులకు ఏంటంటే ఇచ్చినటువంటి పోస్టులు మినీ అంగన్వాడీ టీచర్లు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి 7th క్లాస్ 10th క్లాస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే టైంలో మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ లిస్ట్ చేసి సో మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాలి. ప్రతి జిల్లాలో కూడా విడుదలవుతాయి. ఖచ్చితంగా మీ జిల్లా పేరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీరు ఏ జిల్లాకు చెందినవారో చెప్తే ఈ నోటిఫికేషన్ అనేటివి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తారు. ఉన్న 14,000 పోస్టులను ఒకేసారి రిలీజ్ చేయకుండా ఒక్కో జిల్లాలో ఒక్కోసారిగా రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసినప్పుడు నేను మీకు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, అదేవిధంగా అప్లై చేసే లింక్ కానీ, ఒకవేళ అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ ఫామ్ కానీ ఇవన్నీ కూడా పెడతాను. కాబట్టి ఖచ్చితంగా మీది ఏ ఊరో కమెంట్ సెక్షన్లో చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.